భారత అభిమానులు కూడా ఇది ఊహించి ఉండరు. ఎవరి ఊహలకు అందకుండా ఇంగ్లాండ్ పర్యటనను భారత ఆరంభించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు లేకపోవడంతో ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా కష్టాలు తప్పవని అంతా అనుకున్నారు. అయితే తొలి టెస్టు తొలి రోజు భారత్ అద్భుతంగా ఆరంభించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన టీమిండియా తొలి రోజును అద్భుతంగా ముగించింది. యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్ ఇద్దరు సెంచరీలతో చెలరేగిపోయారు. అంతేకాదు రిషబ్ పంత్ హాఫ్ సెంచరీతో, కేఎల్ రాహుల్ కీలకమైన 42 పరుగులతో రాణించడంతో భారత జట్టు తొలి రోజు 3 వికెట్లు కోల్పోయి 359 పరుగులు చేసింది. తొలి రోజు ఏకంగా తొలి వికెట్ కు 91 పరుగులు జోడించారు. జైస్వాల్ 159 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్ తో 101 పరుగులు చేయగా, ఇక లోకేష్ రాహుల్ 78 బంతుల్లో 8 ఫోర్లతో 42 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే లోకేష్ రాహుల్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్ 4 బంతులు ఎదుర్కొని తొలి డబ్బీ మ్యాచ్ లోనే 0 పరుగులకే పెవిలియన్ చేరాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక శుభమన్ గిల్ రిషబ్ పంత్ తో కలిసి 4వ వికెట్ కు కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇద్దరు సెంచరీ, హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. ప్రత్యర్థి బౌలర్లు బంతులు ఎక్కడేయాలని తెలియలేక పరుగులు సమర్పించుకున్నారు. 4వ వికెట్ కు ఏకంగా 198 బంతుల్లో 138 పరుగులు చేశారు. ఈ క్రమంలో శుభమన్ గిల్ 175 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్ తో 127 పరుగుల నాటౌట్ గా నిలవగా, రిషబ్ పంత్ 102 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 65 పరుగుల నాటౌట్ తో నిలిచాడు. మొత్తంగా టీమిండియా 85 ఓవర్లలో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 359 పరుగుల పటిష్ట స్థితిలో నిలిచింది. ఇక రెండో రోజు 2 సెషన్ల పాటు బ్యాటింగ్ కొనసాగిస్తే తొలి ఇన్నింగ్స్ లోనే భారీ స్కోరు ఖాయం. అదే జరిగితే టీమిండియాకి గెలిచే అవకాశాలు అధికంగా ఉండనున్నాయి.